సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు 11వ రోజు. ఈరోజు ఉదయాన్నే మహాదీపం కొరకు దీపనాడారు వంశస్థులు అనేక మీటర్ల తానును ఆలయంలో సమర్పిస్తారు. తర్వాత వినాయకుడు చంద్రశేఖరమూర్తి ఆలయ కళ్యాణ మండపంలో హారతులందుకుని యాగశాలకు వచ్చి శక్తిని బొట్టుగా దిద్దుకుని ఆలయ ఈశాన్య గోపురం ద్వారా మాడవీధుల్లోకి వస్తారు. వినాయకుడు చంద్రశేఖరమూర్తి వేరువేరుగా అశ్వవాహనాలను అధిరోహిస్తారు. అశ్వం అంటే శ్వాస నియంత్రణకు చిహ్నం. ఇడాపింగళ నాడులను నియంత్రించి అంటే మనస్సును నియంత్రించడం అన్నమాట. సుషుమ్న నాడి వైపునకు త్రిప్పి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈరోజు స్వామి అశ్వవాహనాన్ని అధిరోహిస్తారు. ఇక్కడ ఉన్న ఆచారం ప్రకారం తమ పిల్లల మొక్కులు తీర్చుకోవడానికి చెరుకు గడలకు చీరలను ఉయ్యాలలుగా కట్టి అందులో తమ పిల్లలను ఉంచి మాడవీధులలో ప్రదక్షిస్తారు. దీపారాధనను అందుకున్న అనంతరం స్వామి మాడవీధులలో విహరించడానికి బయలుదేరతారు. పసిపిల్లలతో స్వామికి సాష్టాంగ నమస్కారం కూడా చేయిస్తారు. ఆలయ గజరాజు ముందుగా వెళ్ళి భక్తులను అనుగ్రహిస్తుంది. నిన్న జరిగిన మహారథోత్సవం తర్వాత ఈరోజు ఉదయం మహారథానికి శాంతి పరిహార పూజను నిర్వహిస్తారు. ఇది చాలా పెద్ద క్రతువు. పూజ ముగిసిన తర్వాత హారతులందుకుని మాడవీధులలో విహరించడానికి వినాయకుడు చంద్రశేఖరమూర్తి మేళతాళాలతో భక్తుల సందోహం మధ్య బయలుదేరతారు. అక్కడున్న భక్తులు దప్పికగా ఉన్న వారందరికీ మంచినీటిని అందిస్తారు. మాడవీధులలో ఉన్న దుకాణాలలో శివలింగాలు ప్రమిదలు అమ్ముతారు. భక్తులు స్వామి రాక కోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తూ పూజారి గారు ఇచ్చే విభూదిని ప్రసాదంగా తీసుకుంటారు. చిన్నపిల్లలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. అన్ని రకాల వయసుల వారితో మాడవీధులు కలకలలాడుతూ ఉంటాయి.
భక్తుల దేవారాలతో, మేళతాళాలతో, పిల్లల శంఖారావాలతో, తిరుచిహ్నాలతో, కొమ్ముబూరాలతో మాడవీధులన్నీ ప్రతిధ్వనిస్తాయి. ఈరోజు ప్రత్యేకమైనది ఏంటంటే బాలబాలికలు కూడా కొమ్ముబూరాలను, తిరుచిహ్నాలను, శంఖారావాలను వాయిస్తూ ఎంతో ఆనందంగా ఉంటారు. అలా స్వామి తరలి వస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా చిన్నపిల్లలను కూడా తీసుకువచ్చి స్వామికి నమస్కరిస్తారు. మేడ మీద నుంచి మాడవీధుల్లో చిన్న పెద్ద అందరూ స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇలా స్వామి మాడవీధులను చుట్టూ వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అరుణాచల కార్తీక దీపోత్సవంలో అత్యంత విశేషమైనది ఈరోజు మధ్యాహ్నం జరిగే భిక్షాటనామూర్తి వైభవం. ఈ వైభవాన్ని దర్శించుకోవాలంటే అనేక జన్మల పుణ్య ఫలితం కావాలి. ఈ భిక్షాటనామూర్తి యొక్క వైభవాన్ని దర్శించుకోవడానికి మధ్యాహ్నం దాకా మనం ఎదురు చూస్తూ ఉందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివా